బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూర్బా విద్యాలయంలో 5గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 10వ తరగతి విద్యార్థినులు అర్ధరాత్రి నుంచి కనబడకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ టుడే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం. కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూర్బా విద్యాలయంలో 5గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. అటు స్కూల్ క్యాంపస్కి దూరంగా వెళ్ళి రోడ్డు సమీపంలోకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 5గురు విద్యార్థినులు ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం భారత్ టుడే స్క్రీన్ మీద. 10వ తరగతి విద్యార్థినులు అర్ధరాత్రి నుంచి ఇటు కనబడకపోవడంతో సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. భారత్ టుడే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. విద్యార్థినులు క్యాంపస్ నుండి బయటికి వచ్చి క్యాంపస్ నుండి దూరంగా వెళ్ళడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూర్బా విద్యాలయంలో ఈ ఘటన జరిగింది. 5గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 10వ తరగతి విద్యార్థినులు వీరంతా అర్ధరాత్రి నుంచి కూడా కనబడకపోవడంతో అటు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. 5గురు విద్యార్థులు విజువల్స్లో కూడా చూస్తున్నాం, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే యాజమాన్యం ఏముంటుంది? థ్యాంక్ యూ రఘు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూరిబా విద్యాలయంలో అర్ధరాత్రి నుంచి 5గురు విద్యార్థినులు అదృశ్యం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుంది. అయితే దీనికి సంబంధించి భిన్న కథనాలు ఉన్నాయి. అయితే దీంట్లో చదువుకుంటున్నటువంటి దుర్గం ఐశ్వర్య మన్నంపల్లి గ్రామానికి చెందినటువంటి మరియు తాడికల్కు చెందినటువంటి కొంకటి రేణుక, బెజ్జంకి కరీంపేటకు చెందిన భవానీ, మంద రేవణ్య కరీంపేటకు చెందిన మరియు మాతంగి తేజశ్రీ కాచాపూర్కు చెందినట్టుగా విద్యార్థినులు మిస్ అయినట్టుగా గుర్తించారు. అయితే యాజమాన్యం యొక్క
సమాచారం ప్రకారం రాత్రి 11 గంటల వరకు కూడా స్టడీ అవర్ ను పూర్తి చేశారు. స్టడీ అవర్ అయిపోయిన తర్వాత నిద్రకు ఉపక్రమించిన విద్యార్థులందరూ ఎక్కడికక్కడే వెళ్లిపోయారు. 3 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ గా ఉన్నట్టుగా ఈ కస్తూరిబా యాజమాన్యం చెప్తుంది. అయితే ఉదయాన్నే ప్రాతకాలం 4 గంటలకు నిద్ర లేపాల్సి మరియు మరొకసారి స్టడీ అవర్ కు పిలిచేటువంటి సమయంలో వీళ్ళు అదృష్టమైనట్టుగా గుర్తించినటువంటి యాజమాన్యం అప్పటి 4 గంటల నుంచి దాదాపు 9:30 వరకు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంటే ఉదయం 9:30 వరకు సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైతే కస్తూర్బా విద్యాలయ ప్రాంగణం పై నుంచి గోడ దూకి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక సిమెంట్ బ్రిక్ లాంటివి పెట్టుకుని అక్కడ నుంచి దూకి ఆ పిల్లలు బయటకు వచ్చారు. అయితే సీసీ రికార్డు ప్రకారంగా చూసినట్టయితే విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఆ ప్రాంగణం బయట రోడ్డు మీద వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసుల కథనం ప్రకారంగా 9:30కు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీరు అప్పటికే 3 బృందాలుగా పోలీసులకు 3 బృందాలుగా విడిపోయి ఇటు హైదరాబాద్ వైపు, ఇటు వరంగల్ వైపు, ఇటు కరీంనగర్ నిజామాబాద్ వైపు 3 బృందాలను గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాల్ రికార్డ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి వాళ్ళెవరిని అయితే వాళ్ళు హుజురాబాద్ లో మమ్మల్ని దించాల్సిందిగా వేడుకున్నప్పటికీ అతను నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. అయితే ఇది ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. అయితే మార్చి 16 నుంచి అయితే ఈ కస్తూరిబా యాజమాన్యం అయితే తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పోలీసులు ఏదైతే సోషల్ మీడియాలో మరి వాట్సాప్ గ్రూపులలో వీరి ఫోటోలు పెట్టి వైరల్ చేసి ఏదైతే సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారో దీని ద్వారా పిల్లల తల్లిదండ్రులు తెలుసుకున్నట్టుగా ఇక్కడ అయితే అంటే హృషికేష్ ఇప్పటికైనా అంటే తల్లిదండ్రులకు పూర్తి విషయం తెలిసిందా? మరోవైపు యాజమాన్యం ఎందుకు అంత డీలే చేసింది తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంలో అనే విషయంలో అటు తల్లిదండ్రులు ఎటువంటి సమాధానం చెప్తున్నారు, యాజమాన్యం ఏమంటుంది? అయితే యాజమాన్యంలో ఉన్నటువంటి సుమల అనేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో అయితే హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి స్వప్న అయితే ఇక్కడ లోకల్లో లేరు. ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తదుపరి ఆమె యొక్క ఆదేశాల తర్వాత సుమారు 9:30-10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు హాస్టల్ యొక్క సిబ్బంది సుమల వెళ్లి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ జాప్యంలో తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురయ్యారు. ఇక్కడ ఆందోళన కూడా చేపడుతున్నారు. అయితే మాది సమాచారం ఇవ్వడంలో మొదటిసారి ఇలాంటి ఘటన జరిగింది, మమ్మల్ని క్షమించండి అనేటువంటి ఒక వాదన అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ యాజమాన్యం. ఏది ఏమైనప్పటికీ ఈ మంత్రి గారి సొంత ఇలాకాలో ఇక్కడ ఇలాంటివి జరగడం, ఇటు శాసనసభ వ్యవహారాలు నడుస్తూ ఉండడం, ఇలాంటి ఘటన జరగడం అనేటువంటి దురదృష్టకరంగా చెప్పొచ్చు. అయితే మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఒకేసారి 5 విద్యార్థులు అదృష్టం అవడం అనేటువంటిది దాదాపు ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా పోలీసులకు ఒక సవాల్గా మారిందని చెప్పొచ్చు. దాదాపు రాత్రి 12:30 ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 12:30 నుంచి మొదలుకొని దాదాపు ఇప్పుడు 15 గంటలలో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడం, ఇప్పటికీ సిఐ రవి ఏదో చెప్తున్నప్పటికీ ఇప్పటికీ బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ ఇలా 15 గంటలైనా కూడా ఇలాంటిది మాత్రం ఎలాంటి దర్యాప్తు కానీ ముందటికి పురోగతి మాత్రం ఇది జరగలేదు. అయితే ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి పూట వేళల్లో ఏదైతే ఇంటర్సెప్టర్ వెహికల్స్ మరియు పెట్రోలింగ్ వాహనాలని సీసీ ఫుటేజ్లతో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే సిపి కమలాసన్ రెడ్డి పూర్తి స్థాయిలో నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నప్పటికీ రాత్రిపూట ఒకవేళ పెట్రోలింగ్ వాహనాలు అక్కడ తిరిగి ఉన్నట్టయితే దీని యొక్క మిక్సింగ్ అనేటువంటి జరగకపోయి ఉండేటువంటిది కూడా ఇక్కడ ప్రజా సంఘాలు, ఇటు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అంటే ఇటు షీటింగ్ బృందాలు కావచ్చు, ఇటు పెట్రోలింగ్ వాహనాలు కావచ్చు, అక్కడ ఎక్కడ అర్ధరాత్రి కాలంలోనే తిరిగినట్టయితే ఇటు హుజురాబాద్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏరియా నుంచి చూసుకున్నట్టయితే వాళ్ళు వంకాయగూడెం వైపు వెళ్తున్నారు, అంటే హుజురాబాద్ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సీసీ ఫుటేజ్ ఆధారంగా. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు ఎలాంటి ఘటనలు జరగకుండా సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేరాలని కోరుకుందాం. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఋషికేష్. మొత్తానికి అటు భారత్ టుడే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. విద్యార్థినులు 5 విద్యార్థినులు ఇటు కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూర్బా విద్యాలయానికి చెందిన 5 విద్యార్థినులు అదృశ్యమయ్యారు.
10వ తరగతి విద్యార్థినులు వీరంతా అర్ధరాత్రి నుంచి కూడా కనబడకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.